ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కార్పొరేట్ మున్సిపల్ బాండ్స్ ఇవి ఎఫ్డి కంటే ఎక్కువ వడ్డీ ఇస్తాయి, ప్లస్ లో రిస్క్, ఇందులో రిస్క్ తక్కువ ఉంటుంది, ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువగా చూస్ చేసుకుంటారు వీటిని అంటారు. అసలు ఏంటి ఈ మున్సిపల్ బాండ్స్ అంటే? బేసికల్గా ఇవి డెట్ ఫండ్స్ అండి. మనం బ్యాంకుకి వడ్డీకి ఇచ్చామనుకోండి, కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. గవర్నమెంట్కి వడ్డీకి ఇచ్చామనుకోండి, ఈ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అలాగే మనం కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చుకోవచ్చు, ఈవెన్ మున్సిపాలిటీకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, మున్సిపాలిటీ కార్పొరేషన్ హైదరాబాద్, వాళ్ళు డెవలప్మెంట్ వర్క్ కోసం ఏంటంటే డబ్బులు చాలినప్పుడు మనం ఇచ్చే ట్యాక్సెస్ చాలలేదనుకోండి, కొంత అప్పు చేస్తూ ఉంటారు అనమాట. ఆ అప్పులు ఏంటంటే స్టాక్ మార్కెట్ లిస్ట్ చేస్తారు వీళ్ళు, వాటిని మనం మున్సిపాలిటీ బాండ్స్ అనుకోవచ్చు అనమాట. అట్లా 10 years బ్యాక్ మన జిహెచ్ఎంసీ వాళ్ళు 10 రూపీస్ ఇంట్రెస్ట్ తోటి లాంచ్ చేశారు. అంటే ఇయర్లీ 10% వడ్డీ అనమాట. ఓకే, వైజాగ్ వాళ్ళు కూడా లాంచ్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం 10% వడ్డీ. అట్లా నీకు బ్యాంక్తో పోల్చుకుంటే మున్సిపాలిటీ బాండ్స్లో కొంచెం వడ్డీ ఎక్కువ వస్తుంది, ఎనీవేర్ బిట్వీన్ 7 to 10% మధ్య వస్తుంది అనమాట. కాకపోతే మనకి డెట్ ఫండ్స్లో గ్యారంటీ అన్ని ఫండ్స్లో మనం చూసుకుంటే ఎక్కువసార్లు మనం ఇన్వెస్ట్ చేయాల్సింది డెట్ మ్యూచువల్ ఫండ్స్. దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఒక్కరికే వడ్డీకి ఇవ్వరు వాళ్ళు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన చాలా వరకు కంపెనీస్ ఏంటంటే బయట నుంచి వడ్డీ తెస్తూ ఉంటాయి అనమాట. లైక్ రిలయన్స్ వాళ్ళు, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు, ముత్తూట్ ఫైనాన్స్ వీళ్ళందరూ తెస్తూ ఉంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏంటంటే వీళ్ళందరికీ వడ్డీకి ఇస్తుంటారు, ఆ బాండ్స్ని వీళ్ళు తీసుకుంటారు అనమాట. అందుకని వాళ్ళు రిస్క్ని డైవర్సిఫై చేస్తారు, 10-15 కంపెనీలు 20 కంపెనీలు కట్టించుకుంటా. కాబట్టి అల్టిమేట్ సేఫ్టీ అంటే డెఫినెట్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్. తర్వాత కొంచెం తక్కువైన 100% గ్యారెంటీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వడ్డీకి ఇచ్చేయటం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంట మనం అది. లేదు అంటే బ్యాంకులు అయితే 5 lakh వరకు నీకు గ్యారెంటీ ఇస్తాయి, బ్యాంకులో పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే 5 lakh వరకు గ్యారెంటీ ఇస్తాయి. కానీ ఎక్కువ డబ్బు నాకు వడ్డీ ఎక్కువ గిట్టుబాటు అవ్వాలంటే మాత్రం డెఫినెట్గా సింగిల్ కంపెనీకి లేదా ఇలా కార్పొరేట్ బాండ్స్కి తీసుకున్నాం అనుకోండి, మున్సిపాలిటీ బాండ్స్ తీసుకున్నాం అనుకోండి, రిస్క్ ఏంటంటే ఒకరికే ఎత్తున్నాం అమౌంట్, కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ వడ్డీ ఎక్కువ వస్తుంది. అవును, 7 to 10% మధ్య వస్తుంది వడ్డీ. కాబట్టి ఈ బాండ్స్ అన్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తారనే కానీ లిక్విడిటీ పెద్దగా ఉండదు, సెకండరీ మార్కెట్లో కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు పెద్దగా ఉండదు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, స్పాట్లో మనం అమ్మేసుకోవచ్చు అనమాట, అది చాలా ఈజీ అది. కాబట్టి లిక్విడిటీ కొంచెం తక్కువ, కాబట్టి వడ్డీ ఎక్కువ వస్తుంది. అండ్ ట్యాక్సేషన్ కూడా మామూలుగానే ఉంటుంది. మోర్ దెన్ 1 year ఉంచుకున్నారనుకోండి 12.5 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అండ్ లేదు నాకు లిక్విడిటీ బాగుండాలి అనుకుంటే ఈవెన్ ఆర్బిట్రేషన్ ఫండ్స్ కూడా బాగుంటాయి. అందుకని నీకు ఈ వాలటిలిటీ మార్కెట్లో నాకు గ్యారంటీ రిటర్న్స్ కావాలి, ఇంత మార్కెట్ వాలటిలిటీ నాకు వద్దు అనుకున్నప్పుడు మీకున్న ఛాయిస్ ఏంటంటే బ్యాంకుల్లో వేస్తే వచ్చే సంగతి అందరికీ తెలుసు. అండ్ రెండోది గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడితే వస్తుంది అందరికీ తెలుసు. ఆ తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఇంకొంచెం బెటర్ వడ్డీ వస్తుంది, లిక్విడిటీ కూడా బాగుంటుంది. ఇది ఇలా కార్పొరేట్ కంపెనీస్ కానీ లేదా మున్సిపాలిటీకి కానీ కూడా మనం ఇవ్వచ్చు. ఇండియాలో ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏది వైజాగ్ మున్సిపాలిటీ కావచ్చు, హైదరాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, సూరత్ ఇలాంటి రకరకాల మున్సిపాలిటీ వాళ్ళు కలిసి ఇప్పటివరకు 4,000 కోట్లు కలెక్ట్ చేసినాయి. అవన్నీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసినాయి అనమాట. సో మీరు కావాలంటే వాళ్ళు అప్లై చేసినప్పుడు మొట్టమొదటి వాళ్ళు లాంచ్ చేస్తారు కదా, అప్పుడు కొనుక్కోవచ్చు, స్టాక్లు కొన్నట్టు మన ఐపీలో కొన్నట్టు కొనొచ్చు, లేదా సెకండరీ మార్కెట్లో కూడా వేరే వాళ్ళు ఎవరైనా నమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అనమాట. మొత్తానికి అయితే ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుంది, 5 years 10 years ఇట్లా. అప్పుడు మీకు క్యాపిటల్ ఇస్తారు, ఈ లోపు నీకు వడ్డీ పే చేస్తూ ఉంటారు. అంటే మీరు అన్నట్టు కరెక్ట్ 7 to 10% మధ్య వస్తుంది వడ్డీ, డిపెండింగ్ అపాన్ ద మున్సిపాలిటీని బట్టి అనమాట. అది ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి సార్? బెనిఫిట్స్ ఏంటి అంటే బెనిఫిట్స్ అంటే ఏదైనా సరే మీరు వడ్డీకి ఇచ్చారనుకోండి, ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి ఏమి ఉండవండి. అండ్ ఎక్కడైనా డెట్ ఫండ్స్కి ఏంటంటే మోర్ దెన్ 1 year ఉంచుకుంటే ట్యాక్స్ 12.5 పడుతుంది. అండ్ 1 year లోపు అయితేనే మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. అండ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లాంటివి ఏమి ఉండవు. రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్ సెలెక్ట్ చేసుకుంటారని అంటారు కదా సార్? రిస్క్ తక్కువ ఉంటుంది. బట్ డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే తక్కువైతే ఖచ్చితంగా కాదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇలాంటి కార్పొరేటివ్ బాండ్స్లో 30-40 వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, కాబట్టి రిస్క్ వాళ్ళకి బాగా తగ్గిద్ది. ఇక్కడ అనుకోండి ఒక మున్సిపాలిటీకి ఇస్తున్నావు, ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో పే చేయలేకపోయారనుకోండి, అఫ్కోర్స్ గవర్నమెంటే అనుకోండి, బట్ స్టిల్ హిస్టరీ ఉందన్నమాట, పోస్ట్పోన్ చేయడంలోకి హిస్టరీ ఉంది వాటికి. అందుకని రిస్క్ లేదు, బట్ స్టిల్ నీకు లిక్విడిటీ కావాలి, స్పాట్లో అమ్ముకోవాలనుకుంటే మాత్రం డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోవడం బెటర్. ఈ కార్పొరేట్ మున్సిపల్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే? మీరు ఈ బాండ్ స్టాక్ లాగా ఎక్స్చేంజ్ నుంచి కొంటా అంత ఈజీ కాదు, బట్ సపరేట్ బాండ్ ఎక్స్చేంజ్లు ఉంటాయి, లైక్ గోల్డెన్ పిఐ అండ్ బాండ్ బజార్ ఇలాంటివి ఉంటాయి అనమాట. అక్కడి నుంచి కొనుక్కోవడం చాలా ఈజీ. కొంతమంది బ్రోకర్స్ కూడా వీటిని అలో చేస్తారనమాట, ఆ ప్లాట్ఫామ్స్ మనం కొనుక్కోవచ్చు. మొత్తానికి బాండ్ మార్కెట్ నుంచి మనం కొనుక్కోవాలి. రెండోది ఇవి డెట్ ఫండ్స్,
మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. వాళ్ళు ఎంతైతే చెప్పారు మొదట్లో 8%, 10% చెప్పారు కదా! అంతే వస్తుంది మీకు మెచ్యూరిటీ టైంకి. అండ్ ఈలోపు నీకు ఎవ్రీ మంత్ గానీ, ఎవ్రీ క్వార్టర్లీ గానీ వడ్డీ వస్తా ఉంటుంది. టాక్స్ ఎగ్జామ్షన్ లాంటివి ఏమి ఉండవు. ఓకే. డెఫినెట్‌గా నీకొస్తది. నన్నడిగితే ఇదే 8% నీకు కావాలి అనుకుంటే స్మాల్ బ్యాంకింగ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఐడిబిఐ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇలాంటి కొన్ని ఇండియాలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్సో రికగ్నైజ్డ్ బై ది ఆర్‌బీఐ అనమాట. అవి నార్మల్ బ్యాంక్స్‌తో పోల్చుకుంటే 1.5% దాకా ఎక్కువ ఇస్తాయి. ఎస్‌బీఐ అనుకోండి నీకు 6.5, 7% ఇస్తాయి అనుకోండి. అవి 8.5 దాకా ఇస్తాయి. ఇంకా బెస్ట్ ఏంటంటే సీనియర్ సిటిజన్ పేరు మీద పెట్టామనుకోండి ఇంకో 0.5% కూడా ఎక్కువ వస్తది. కాబట్టి స్మాల్ ఫైనాన్షియల్ ఆర్‌బీఐ గ్యారంటీ ఉన్న బ్యాంకులు పెడతం ద్వారా నీకు 8.5 దాకా తీసుకోవచ్చు. మనం ఆ రూట్‌లో ఎత్తుకోవటం బెటర్. ఎందుకంటే లిక్విడిటీ కూడా బాగుంటుంది. క్రాక్ చేసుకోవడం కూడా ఈజీ. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఈవెన్ మున్సిపాలిటీ కూడా బాండ్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇవి సెకండరీ మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రాల్ చేసుకోవడం కొంచెం కష్టం కావచ్చు. బట్ అదర్‌వైజ్ మనీ గ్యారంటీడ్. ఇవన్నీ డెట్ ఫండ్స్ అనమాట. సో బోలెడన్ని చాయిస్ ఉంది ఇవాళ రేపట్లో. యెస్. సో మీకు ఆర్బిట్రేషన్ ఫండ్స్ తీసుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు. ఇలాంటి మున్సిపాలిటీ కార్పొరేటివ్ బాండ్ తీసుకోవచ్చు. లేదా మనం డైరెక్ట్‌గా కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. అవి తీసుకోవచ్చు. చాలా రకాల చాయిస్ ఉంది. అండ్ ప్రస్తుతానికి వాలటిలిటీ గ్రోత్ ఈ టైంలో సీనియర్ సిటిజన్స్‌కి ఈ టైప్ స్కీమ్స్ బాగుంటాయి. యాక్చువల్‌గా సీనియర్ సిటిజన్స్‌కి నేషనల్ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ ఒకటి ఉంటుంది. సీనియర్ సిటిజన్ స్కీమ్ ఒకటి ఉంటదనమాట. 3 నెలలకోసారి వడ్డీ ఇస్తుంటారు. అవి కూడా బాగానే ఉంటాయి. 30 లాక్ వరకు పెట్టుకోవచ్చు. అలాంటివి కూడా బాగానే ఉంటాయి. థాంక్ యూ. రైట్.